విజయవాడలో గురువారం రాత్రి సినిమా రేంజ్ యాక్షన్ సీన్స్ కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీప్లతో బీభత్సం చేశారు. రోడ్డుపై థార్ జీప్లతో ఢీ కొట్టుకోవడమే పెద్ద సెన్సేషన్ అని మనం అనుకుంటే పోలీసులు ఎంటర్ అయిన తర్వాత అసలు కథ బయటకు వచ్చింది. పైన కనిపించి గర్ల్ ఫ్రెండ్ మ్యాటర్ని పక్కన పెడితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో డ్రగ్స్ కోణం బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితులు రోహిత్ లింగమనేని, బొల్లా ఓంకార్, వీళ్ళిద్దరికీ డ్రగ్స్ టెస్టులు చేశారు అధికారులు. అయితే ఓంకార్కి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అంతేకాదు రోహిత్ థార్ వెహికల్లో స్టెరాయిడ్స్ లభించాయి. దీంతో వాళ్ళంతా మరింత షాక్కి గురయ్యారు. అంటే ఆ టైంలో వాళ్ళిద్దరూ కూడా నార్మల్ మైండ్ సెట్లో లేరు, డ్రగ్స్ హైలోనే ఇంత బీభత్సం చేశారు అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ స్టెరాయిడ్స్ని ల్యాబ్కి పంపించారు అధికారులు. తాడి గడపకి చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇక బొల్లా ఓంకార్ ఉండేది భారతీనగర్లో, తండ్రిది ట్రావెల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్. ఇద్దరి తండ్రులు వేర్వేరు పార్టీలకి మద్దతుదారులు. అయితే ఈ గొడవకి పాలిటిక్స్ కారణం కాకపోయినా రాత్రి జరిగిన అరాచకం మాత్రం అందరినీ షాక్కి గురిచేసింది. రోహిత్, ఓంకార్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే, కానీ కొన్ని గొడవల వల్ల దూరంగా ఉంటున్నారు. మరి గురువారం రాత్రి జరిగిన యాక్షన్ సీన్కి కారణం ఏంటా అని ఆరా తీస్తే ఈ గొడవంతా ఒక అమ్మాయి మ్యాటర్తో మొదలైంది అని విచారణలో తేలింది. ఒక యువతి దగ్గర రోహిత్ గురించి ఓంకార్ తప్పుగా మాట్లాడాడట. అదే విషయమై మాట పెరిగింది. రోహిత్, ఓంకార్ మధ్య మొదట వాట్సాప్లో మొదలైన చిన్న గొడవ కాస్త నువ్వా నేనా అనే సవాల్గా మారి ఇలా నడి రోడ్డుపైకి చేరింది. పటమట హై టెన్షన్ రోడ్డు దగ్గర వచ్చి అక్కడ డైరెక్ట్గా ఇద్దరు గొడవ పడ్డారు. కార్లతో ఢీ కొట్టుకుంటూ స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. చివరికి ఒకరి థార్ని ఒకరు ఢీ కొట్టుకుంటూ కార్లు పచ్చడైపోయాక ఇనుప రాడ్లతో కూడా వీరంగం కంటిన్యూ చేశారు. ఈ రిచ్ కిడ్స్ వ్యవహారంలో ఇప్పుడు పేరెంట్స్ మెడకి ఉచ్చు బిగుస్తోంది. గాలి తిరుగుడు కోసం పిల్లలకు విలువైన జీపులు ఇచ్చినందుకు తల్లిదండ్రులపై కూడా ఇప్పుడు కేసులు నమోదు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచితే ఇలానే ఉంటుంది అని పటమట సిఐ పవన్ కిషోర్ అంటున్నారు. 18 ఏళ్ల వయసులోనే కార్లు కొనివ్వడం కరెక్ట్ కాదన్నారు. మహిళ గురించి అని చెప్పారు. మహిళ గురించే ఇలాగ గొడవ పడ్డామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఫోన్లో చాటింగ్ చేసుకుని వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. మొత్తం అంతా కూడా కాల్ లెటర్ కూడా తీయడం జరుగుతుంది. అలాగే కొంచెం పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరితో కలుస్తున్నారు అనేది కూడా కొంచెం గమనించాలి. ఏమన్నా కానీ ఏమాత్రం వాళ్ళకి అనుమానం వచ్చా సరే వాళ్ళ మీద వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు అటువంటి బ్యాడ్ ఫిల్స్ దగ్గరికి వెళ్ళకుండా చూసినట్టు చేసుకోవాలి. వాళ్ళు ఈ పిల్లలకి తారు కాలు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లలను ఫస్ట్ కూడా వాళ్ళు కొంచెం కష్టపడేట్టు చేయాలి, అంతేగాని లగ్జరీస్గా పెంచకూడదు. వాళ్ళని వీళ్ళు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండడం బట్టి వాళ్ళు లగ్జరీగా ఉంచడం కోసం కార్లు ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అది ఇవ్వడం వల్ల ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది. రోహిత్, ఓంకార్తో పాటుగా స్పాట్లో ఉన్న మరొక యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈగో ఫైట్గా ప్రారంభమైన ఈ కేసు ఇప్పుడు డ్రగ్స్ అండ్ స్టెరాయిడ్స్ యాంగిల్లోకి కూడా మళ్లడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. వీరి వెనక ఉన్న డార్క్ నెట్వర్క్ ఏంటి, వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. సిచ్యువేషన్ చూస్తుంటే సీన్ ఇప్పుడిప్పుడే క్లోజ్ అయ్యేలా కనిపించట్లేదు. పిక్చర్ అభి బాకీ హై.